రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తుర్రా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషల్లో చెప్తున్నావు, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకు ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాను నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. ఇప్పుడంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మా పని చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని గురించి అది పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వడ్డీ క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీ పైసలు పంపడానికి. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట వినని వాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా, రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా, ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు, అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలాలనే కొట్టిన కొట్టి పడేయండి, ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటుండు. వీడు అన్నం తింటున్నా, గడ్డి తింటున్నా, మరి ఏం తింటున్నా నాకు అర్థమైతలేదు. వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? అరే నీ ఎంతుందో ఆస్తి ఇచ్చేరా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీ బావగా నీమను ముగ్గురం ఇస్తాము, మీ 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 డబ్బులు నా డబ్బులు సరిపోతే 100%. నా కొడుకు షారున్నాడు, నా డబ్బు అవసరం లేదు వారికి, నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నాయి. మా ఊరు అంటే 7 కిలోమీటర్ల లోపల ఉంది. మూసి కెనాల్కు పక్క ఉన్న నార్కట్పల్లి లాంటి నగరకల్ లాంటి ఊరోళ్ళ పరిస్థితి ఏంది? అమెరికాలో చదువుకున్నట్టే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక్కసారి నల్గొండ బయట పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులా? నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతాం. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లా 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే. 10 ఏళ్ళు అధికారంలో ఉండి గంత ఘోరంగా మేము 5గురు పార్లమెంట్ మెంబర్లు 21కి 15 మందిని కొనుక్కపోతే 3 పార్లమెంట్ మెంబర్లు నామినేషన్లు ఇస్తే గెలిచినాం. నీ గవర్నమెంట్ ఉండి 2వసారి గెలిచి 88 సీట్లతోని నువ్వు ఇంకా 5 ఏళ్ళు ఉంటావని తెలిసి కూడా 3 గెలిచినాం. అది కాంగ్రెస్ అంటే, అది ప్రజలు. నీ మోసానికి దళిత బంధనో, డబుల్ బెడ్రూమ్ అనో, దళితులు ముఖ్యమంత్రి అనో, అకౌంట్ రోజే పోలింగ్ రోజే అకౌంట్లో డబ్బులు వేయడంతో నువ్వు 2వసారి గెలిచినావు. కొంతమంది ఆరంభం ఏ పని చేయరన్నారు, ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు. ఇది వారికి సంబంధం. కానీ ధైర్యం, పట్టుదల, కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు. సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి గారు గాని మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరు ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తా ఉన్నారు?